నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 5వ తారీఖు 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము, ఫలితాలు ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు మీనరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే బుధుడు శుక్రుడు ఇద్దరూ కలిసి కన్యలో యుతిగా ఉన్నారు. ఇది బుధాదిత్య యోగానికి సమానమైనటువంటి శుభప్రదమైనటువంటి అత్యంత శుభప్రదమైన రోజు అన్నమాట. ఈరోజు విశేషమైన రోజు. 12 రాశుల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ రోజుని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వృధా చేసుకోకండి. అయితే కుజుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే బుధవారం కావడం వల్ల, బుధుడికి ప్రత్యేకం కావడం వల్ల జ్ఞానము, వ్యాపారము, సంభాషణ అంటే కమ్యూనికేషను ఈ వీటన్నిటికీ కూడా మోస్ట్ ఇంపాక్ట్ అంటే వీటి మీద ప్రభావము పడేటట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు అత్యంత శుభప్రదమైనటువంటి దివ్యమైనటువంటి రోజు, గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత, సృజనాత్మకకు సంబంధించిన ఆలోచనలు ఏవైనా మీరు చేస్తున్నట్టయితే అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక లాభాలు కూడా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం బృహస్పతియే నమః అనే మంత్రంతో పాటు గణేశారాధన కూడా చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తిలో ఎదుగుదల, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు రావడము, కొత్త అవకాశాలు రావడము, ప్రయాణాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము పచ్చని బట్టలు అంటే పసుపు రంగు బట్టలను ధరించి చిన్న పిల్లలకు మిఠాయిల్ని పంచిపెట్టండి. మీ యథాశక్తి మిఠాయిల్ని పంచిపెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మానసిక ఉల్లాసము, పాత ప్రాజెక్ట్స్ ఏవైనా మీకు గతంలో వచ్చి వెళ్ళిపోయినా, లేదా మీరు రిజెక్ట్ చేసినా, లేదా వాళ్ళు వద్దనుకున్నా అవన్నీ తిరిగి మళ్ళా మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. స్నేహ సంబంధాలు కూడా బలపడతాయి. కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా కుటుంబం ఉండడం అంటే ఆనందంగా ఉంటుందన్నమాట. మీకు ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా బుధుడికి పచ్చ కందులు దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలతో పాటు కుటుంబంలో ఆనందము, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ తులసి దళాలను మీ పేరిట సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే సమగ్ర సూచన చూసినట్టయితే ఈరోజు బుధగ్రహ ప్రభావంతో మీ మాటల్లో అందరికీ కూడా చాతుర్యము, నిర్ణయాలలో ఒక స్పష్టత, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా తిరుగులేదు అన్నట్టుగా ఈరోజు ఉండబోతోంది. వ్యాపార, విద్య, ఐటీ రంగాలలో ఉన్న వారికి ఈరోజు స్ట్రాంగ్ డే అని చెప్పచ్చు. చాలా బలమైన రోజు. ఎవరైనా ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రారంభించండి. అయితే దానం ఏమి ఇవ్వాలయ్యా అంటే కనుక పచ్చని కందులు, పచ్చ పువ్వులు, పచ్చని గాజులు, పచ్చని దుస్తులు ఇవ్వగలిగిన వారు ఎవరికి ఏ స్తోమత ఉంటుందో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే మంత్రము ఓం బుం బుధాయ నమః ఈ మంత్రాన్ని 27 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.